హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నీకు పాజిటివ్ అయితే చేసుకుంటున్నా. నాదికు పాజిటివ్ అని కాదు. ఇప్పుడు ఒకప్పుడు ఎక్కడో పాలమూరు జిల్లా అంటే పాలమూరు అంటే వలస కూలీలు అని ఒక పేరు ఉండేది. ఈ రోజు అదే పాలమూరు జిల్లా నుంచి ఒక రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యారు అంటే ఆశమాష కాదు. పాలమూరు జిల్లాకి ఏమైనా చేసిరా? ఇప్పుడే కదా మొదలు పెట్టింది. పిల్ల పుట్టినబడే పరిగెత్తుకుంటూ వెళ్ళామని నాకు తెలియకడతాను. 10 ఏళ్ల నుంచి కేసీఆర్ ఏం చేయలేదు. అదే పాలమూరుకు డెఫినెట్ గా 10 సంవత్సరాల్లో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికన్నా 10 సంవత్సరాల్లో కేసీఆర్ ఎక్కువ చేసి ఏం చేసిండనంటే ఆయన కుటుంబానికి దోషి పెట్టుకున్నాడు. పాలమూరుకి ఏం చేయలే. ఏం చేసిండు నాపలే. అక్కడ ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి ఈ రోజు ప్రాజెక్టు దగ్గరికి వెళ్దాము. ఈడున్నట్టు నువ్వు ఏదైతే కాళేశ్వరం దగ్గర పోయిన వాళ్ళకి 14 లక్షల రూపాయలు ఎకరాకి ఇస్తే ఇక్కడ ఉన్న వ్యక్తులకి కేవలం 3.5, 4, 5 లక్షల రూపాయలు ఇచ్చిన దాఖలు ఎకరాకి. మరి ఏం పాపం చేసింది పాలమూరు జిల్లా? ఏం చేసింది? అదే పాలమూరు జిల్లా నీ ఉన్నటువంటి నీ కరీంనగర్ నీ యొక్క దక్షిణ తెలంగాణ సైడ్ నిన్ను చీ కొడితే ఇక్కడికి నువ్వు ఇదే మహబూబ్నగర్ నుంచి పార్లమెంటరీ స్థాయిలో నిన్ను పంపిస్తే కూడా ఒక్కరోజు నువ్వు కడుపున పెట్టుకుని చూసుకున్న దాఖలు లేదు. మేము పెట్టుకున్నాం. అదే వలస కూలీలు అని చెప్పేసి మట్టి మోసిన బిడ్డలం కాబట్టి మా కష్టం తెలుసు కాబట్టి అదే కేసీఆర్ ని కడుపులో పెట్టుకొని ఎంపిక చేసి పంపిస్తే ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఏమి చేసి పెట్టలేదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అని అన్నాం. ఈ రోజు ఒకసారి చూడిపో ఎట్లుంది మొత్తం. ఎక్కడికక్కడ బీడు పొలాలు ఉన్నాయి, ఎక్కడికక్కడ అవి ఉన్నాయి. ప్రాజెక్టు పేరుతో లోకల్ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే, గతంలో ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి నల్లమట్టి ప్రతి చెరువులో కూడా నల్లమట్టి దోసుకొని తిన్న కొన్ని 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. ఆయన పేరు డెఫినెట్ గా ఆధారాలు ఏముంది. చెడ్డి లేనోడు కూడా నువ్వు వెళ్ళి ఆడికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. ఈ రోజు చెరువులో నీళ్ళని చూస్తే ఒక ప్రాంతానికి చెరువు క్లియర్ గా చెప్తున్నారు. డెఫినెట్ గా తన పేరు మరి జనార్దన్ రెడ్డి, నల్లమట్టి జనార్దన్ రెడ్డి అని నామకరణం చేసిందే నేను అక్కడ. నల్లమట్టి జనార్దన్ రెడ్డి మరి ఎవరిని అడిగినా చెప్తావు. నల్లమట్టి జనార్దన్ రెడ్డిగా మీరు నామకరణం చేయాలంటే ఎంతో అవినీతి జరిగి ఉండాలి అక్కడ. డెఫినెట్ గా. మరి ప్రభుత్వం మీదే ఉంది, ఎందుకు క్లోజ్ చేయలేకపోతున్నారు? ఇప్పుడే కదా మొదలు పెట్టింది. 6 నెలలు అవుతుంది. 6 నెలలు అవుతుంది. నేను ఇందాకనే చెప్పిన పిల్లగుట్టరా అన్న. ఏంటిది 6 నెలల దాకా పిల్లకు పుల్లగుట్టరా? ఏంటిది 6 నెలల దాకా పిల్లకు పుల్లగుట్టరా? డెఫినెట్ గా కుడతాము. మాకు తెలిసి పిల్లకి 21 రోజులలో కుట్టేస్తారు. అవును. పుల్లగుట్టడం ఇంపార్టెంట్ కాదు. పని కావాలంటే ముందు పరిగెత్తుకుంటూ నడవడం ఇంపార్టెంట్. నువ్వు నడిచే స్థాయి దాకా నన్ను రావాలి కదా. 6 నెలల ప్రభుత్వంలో ఏం చేస్తాం? గత ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాలే వ్యతిరేకించాలి, చూడాలి. ఇప్పుడే కదా నిన్న మొన్ననే గతంలో ఉన్నటువంటి వాళ్ళకు అనుకూలమైనటువంటి డిపార్ట్మెంటే కావచ్చు, వాళ్ళకు అనుకున్న కలెక్టరే కావచ్చు తప్పించుకున్నారు ప్రాజెక్టుల పేరు మీద. ఇప్పుడు ఏదున్నా సరే రేపు పొద్దుగాల ప్రాజెక్టులు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ వస్తుందనంటే ప్రతి పాలమూరు బిడ్డ ఎవరైతే కడుపులో చేతులు పెట్టుకున్నారే ఇన్ని రోజులు మాకు భూములలో కూడా కనీసం వాటర్ వచ్చిన దాఖలు లేవు, రానివ్వండి అని చెప్పేసి అని చూసినాం, వెయిట్ చేసినాం. ఇప్పటి వరకు కూడా ఎలాంటివి లేదు. డబుల్ బెడ్రూమ్లే కావచ్చు, ఇవన్నీ చాలా ఉన్నాయి ఇంకా గత ప్రభుత్వం చేసినటువంటి. డెఫినెట్ గా వాటన్నిటిని కూడా పైన ఉన్నటువంటి మా యొక్క నాయకుడు ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా తూర్పు వరతాడు. డెఫినెట్ గా తాళు మొత్తం పక్కకు తీసేస్తాడు. పాసిబుల్ అవుతుందా కేసీఆర్ కంటే మంచి పాలన అందించడం రేవంత్ రెడ్డి వల్ల? డెఫినెట్ గా అవుతుంది. ఎంతసేపు వాళ్ళ మీద దుమ్మెత్తిపోయడం, వాళ్ళ మీద బట్టగలిసి మీద వేయడం, గత ప్రభుత్వంలో అప్పులైనాయి, తప్పులైనాయి, దోపిడీలైనా అని చెప్పడమే తప్ప మీ పాలన పైన మీరు ఫోకస్ చేస్తున్నారు. నేనేమంటున్నా, మీ పాలన మీద మీరు నేనేమంటున్నా 10 సంవత్సరాలు 1965 నుంచి పోరాడితే తెలంగాణ మొన్న తెచ్చుకున్నాం మనం, రైట్? తెలంగాణ తెచ్చుకున్న తర్వాత 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం పాలించింది. బంగారు తెలంగాణ అని చెప్పింది. విద్యార్థులతో అంటే 1400 మంది విద్యార్థుల బలిదానాలతో పీఠం వేసుకుని కూర్చున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వము ఈ 10 సంవత్సరాల పాలనలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చింది నేను అడుగుతున్నా. ఎన్ని యూనివర్సిటీల్లో నువ్వు ప్రొఫెసర్ని రిక్రూట్మెంట్ చేశారు? ఏది బంగారు తెలంగాణ? ఏది 3 ఎకరాల పొలం? ఏది ఇంటికో ఉద్యోగం? ఏది రుణమాఫీలు ఎక్కడ ప్రాపర్గా ఉన్నాయి? అన్ని భూ కబ్జాలు, ఇసుక కబ్జాలు, లేకపోతే నీ కుటుంబాలకి యాదాద్రి పక్కన 1000 కోట్ల ఎకరాలు. నిన్న కాక మొన్న పేపర్లో చూసినా నేను, కేటీఆర్ కొడుకు కూడా దాదాపు 37 ఎకరాలు ఏదో ఉందనంట, దాదాపుగా 100 కోట్ల చిల్లర. నీకు ఎట్లకెళ్ళి వస్తాయి పైసలు? నాకు తెలగడతాను. ఏం చేస్తున్నావు? మీరు చెయ్యని చెప్తున్నారు, నేను చేసినవి చెప్తా. 24 గంటల కరెంట్ వచ్చింది, ఇంటింటికి నీళ్లు వచ్చినాయి, ఇంటింటికి నీళ్లు వచ్చినాయి, పెన్షన్లు పెంచారు. ఎక్కడ? మరి మాకైతే వస్తున్నాయి. ఎక్కడ? అదే పెన్షన్లకి నేను ఎమ్మెల్యే పొడి చేసినప్పుడు కూడా గడప గడపకు నేను తిరిగిన, చూపిస్తాను. నా దగ్గర స్టిల్ ఇప్పుడు కూడా ఉన్నాయి పింఛన్లు. 2 నెలల పింఛన్లకు ఒకసారి ఇస్తే దానికి కూడా 300 రూపాయలు కమిషన్ తీసుకొని ఇచ్చారు. నా దగ్గర వీడియోలు ఉన్నాయి. అధికారుల లోపం. అధికారుల లోపం అని ఎట్లా అనుకుంటావు? నాయకుడు ఇప్పుడు ఇంటికి పెద్ద, తండ్రి మంచోడు అయితే కొడుకు మంచోడు అని అంటారు. కొడుకు తప్పు చేసి ఎవరు తిడతారు?
అంటే ఇప్పుడు చిన్న చిన్న అధికారులు ఏ తప్పిదాలు చేసినా అది చిన్న ముఖ్యమంత్రి చిన్న అధికారులని కాదు, నీవు ఒక్క వ్యక్తి దగ్గర తీసుకుంటే పర్వాలేదు. 13,500 గ్రామాలు తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు? జస్ట్ ఇమాజిన్, అది ఎంత పెద్ద స్కామ్ అన్నది ఒక్కటే అవుతుందా? ప్రాజెక్టుల పేర్లతోటి ఈ రోజు గుట్టలు కులగొట్టింది వాస్తవం కదా, పర్యావరణ నాశనం చేసింది నిజం కదా. ఎన్ని కోట్ల రూపాయలు ఈ రోజు కవిత ఊకినే లోపలికి వెళ్ళిందా? లిక్కర్ స్కామ్ తోటి మీకేం పని అసలు? ఏ తప్పు లేకుండా అన్ని రోజులు ఉంచుతారు అక్కడ? బీజేపీ చెప్పండి. పెట్టుకొని కావాలని ఇరికిచ్చిందని అంటున్నారు. ఎందుకు ఇరికిస్తారు? పని పడలేదు ఏంటి బీజేపీకి? ఈమె మీద ఫోకస్ చేయడానికి దేశం మొత్తం వదిలేసి కేసీఆర్ మీద కక్ష సాధింపులట. మరి కక్ష సాధింపు అన్నప్పుడు ఇన్ని రోజులు ఉండాల్సిన అవసరం ఏముంది? కక్ష సాధింపు అంటే తప్పే కదా. మరి తప్పుడు కేసులు పెట్టినప్పుడు ఇన్ని రోజులు ఉండాల్సిన అవసరం లేదు కదా తిహార్ జైల్లో. అధికారం లేరుగా, బలం తగ్గిపోయిందేమో, బలహీన పడ్డరేమో. మొహం బాలేక అద్దం బాగా కొట్టుకున్నట్టు ఉంటది నువ్వు చెప్పేది సామెత. ఎట్లుందనంటే నిజమా కాదా? చేసిన మంచిగా ఉన్నాయి ఏదో సామెత ఉంది, మనం చేసే సంవత్సరాలు పక్క దొమ్మలు కూడా సామెత ఉంది చూడు, ఆ రకంగా చెప్తున్నావు సింహాద్రి నువ్వు. నేను కూడా అడగాల్సి వస్తుంది నిన్ను కూడా. మన సైడ్ ఏమనంటే బీఆర్ఎస్ గొప్పదని అంటున్నాం. మరి నేనేం అంటలేను, న్యూట్రల్ గా ఉన్నా. న్యూట్రల్ గా ఉంటే సంతోషమే, హ్యాపీ. సో ఐ ఫీల్ వెరీ స్ట్రాంగ్. కవితకు అడిగిన ముత్యం లెక్క బయటకు వస్తుంది, ఏ తప్పు చేయలేదు నా బిడ్డ అని చెప్పేసి కేసీఆర్ గారు గతంలో చెప్పారు. మరి అవును, బీఆర్ఎస్ వాళ్ళకి తప్పులు చేయడం, తప్పులు చేసిన తర్వాత మేము ముత్యాలని పేరు పెట్టుకోవడం. ఎందుకు ఈ పదం మాట్లాడుతున్నా అంటే, మా దగ్గర కూడా ఒక నల్లమట్టి జనార్దన్ రెడ్డి మొత్తం అయిపోయిన తర్వాత ఐటీ రైట్లు అయిన తర్వాత ఓ 15 రోజులకు 10 రోజులకు వచ్చేసిన తర్వాత కడిగిన ముత్యం లాగా తయారయ్యిందని చెప్పేసి అంటే, ఈ బీఆర్ఎస్ లకు అందరికి ఇది ఒక అలవాటు అయింది, ముత్యాల లాగా అని చెప్పి. ముత్యాల్లో మంచి ముత్యాలు ఉన్నాయి, ముత్యాల్లో పుచ్చిపోయిన ముత్యాలు కూడా ఉన్నాయి. పుచ్చిపోయిన ముత్యాలు కూడా డెఫినెట్ గా 100% ఉంటాయి. ప్రతి ముత్యం విలువైంది ఏం కాదు, దాంట్లో పనికిరాని ముత్యాలు కూడా ఉంటాయి, కొన్ని ఉంటాయి. అందులో ఈ కేటగిరీ కింద వీళ్ళని వేసుకోవచ్చు. అంటే బీఆర్ఎస్ లో ఉన్నాయని పుచ్చిపోయిన ముత్యాలే అన్ని అని నేను చెప్పట్లేదు. కొంతమంది మంచి నాయకులు ఉన్నారు, అందరు చెడ్డోళ్ళని నేను అనట్లే. ఒక మంచి నేనేమంటున్నానంటే, ఎందుకు ఉన్నారని నువ్వే అన్నావు కదా, విందాం. కొంతమంది ఉంటారు ఎక్కడో కూడా మారుమూలగా, వాళ్ళని ఎదగనిచ్చేది ఏమీ లేదు. డెఫినెట్ గా నేనేమంటున్నా, నాకు చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా పైన నాయకత్వం సరిగా లేనప్పుడు నేనేం చేయలేను. అవసరమా కదా? లైక్ గత పార్టీలో నేనున్నట్టు నాకు చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా సరే పూర్తి స్థాయిలో నాకు సహకరించకపోవడమే కావచ్చు, లేకపోతే బలంగా ముందరికి వెళ్ళనివ్వకపోవడమే కావచ్చు. పని చేద్దాం అనుకున్నా, మంచి చేద్దాం అనుకున్నా నీకు సహకరించలేదు. కొంతమంది సహకరిస్తారు, కొంతమంది సహకరించారు. సహకరించని వాళ్ళ పేర్లు చెప్తావా? ప్రపంచంలో ఎవడు చెప్పడు అట్లా, ఏ రాజకీయ పార్టీ నాయకుడు చెప్పడు. నువ్వు చెప్పరాదన్నా, నువ్వు కొంచెం యూనిక్ ఏమో కదా. నేను యూనిక్ అని ఎట్లుంటా? రాజకీయ నాయకుడు అని ఇందాక అన్నావు కదా, కండబడ్డ తర్వాత అందరిలోకి నేను ఉంటా. కాకపోతే కొంచెం చూసుకొని మరీ అందరిలో కాకుండా కొన్ని విషయాలు బాగానే ఓపెన్ గా మాట్లాడుతున్నావు, కానీ ఆ పేర్లు చెప్పనీకే ఎందుకు వెనకడుగు వేస్తావు? నేనేమంటున్నా, ఇక్కడ పేర్లతోటి మనకు వచ్చేది లేదు. నిజాలు తెలిస్తే కదా జనాలకు, పేర్లతోటి నాయకులు ఎట్లా ఊర్రు అని చెప్పేసి. ఎవ్రీవన్ నోస్. ఇవాళ బంగా లక్ష్మణ్ గౌడ్ కు జరిగిన మోసం రేపు ఇంకొకరికి జరగొద్దు అంటే నువ్వు పేర్లు చెప్తే అజాగ్రత్త. ప్రతి ఒక్కరికి తెలుసు. నాకు టీ ఈ సింహాద్రి అని చెప్పినప్పుడు నువ్వు తీసుకొచ్చి కాఫీ ఇస్తే నాకు తెలియదా నువ్వు ఇచ్చింది టీయో కాఫీ? ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ సందర్భాన్ని వాళ్ళ వాళ్ళ టైం బట్టి వాళ్ళు కూడా చూపిస్తారు రియాక్షన్. ఈ రోజు నీది నడిచింది భయ్, రేపు నాది నడవదా? డెఫినెట్ గా నడుస్తుంది 100%. నాకు రివెంజ్ తోటి పని లేదు. నేనేమంటున్నా, ఎవ్రీవన్ వాళ్ళకు కూడా ఆలోచించే విధానం అట్లా ఉంటుంది అని చెప్తున్నా. నాకు రివెంజ్ తోటి పనిలే. ఎందుకనంటే నాకు అసలు దాంట్లో లేని ఫస్ట్ ఆఫ్ ఆల్ బలంగా ఇంకో నాయకుడు, ఇంకో పార్టీని నమ్మినా, ఇంకో నాయకత్వాన్ని నమ్మినా, డెఫినెట్గా నన్ను నమ్ముకున్న కార్యకర్తలకి పూర్తి స్థాయిలో నేను ఇకనైనా న్యాయం చేయకపోతే బాగోదు అనే ఒక ఆలోచన విధానంతో కాంగ్రెస్ పార్టీలోకి కూడా వచ్చిన.